పాత ఇండ్లు, పెద్ద పెద్ద రాజులు నివసించిన ఇండ్లు కూడా గమనిస్తే కేవలం ఎంత పెద్ద కోట ఉన్న ఒక్క ఎంట్రన్స్ మాత్రమే పెడతారు. నాకు ఇక్కడ నుంచి బజార్ దగ్గర అవుతుంది, నేను ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటా. ఇంటి వెనకాల మాకు బజార్కు దగ్గర, నేను అక్కడ ఒక గేట్ పెట్టుకుంటా. నాకు ఉత్తరం రోడ్ ఉంది, నేను ఉత్తరంలో గేట్ పెట్టుకుంటా. ఇవన్నీ 100% మిమ్మల్ని డ్యామేజ్ చేసేవే. రోడ్ పోటు కానీ, వీధి చూపు, వీధి పోటు ఇలాంటివి ఏమీ ఉండొద్దు. సార్ మేము డోర్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ అట్లా ఉండదండి. మెయిన్ డోర్ ఎక్కడ పెడతామో దాన్ని బట్టి మాత్రమే ఈ గేట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. మీకు ఎన్ని రోడ్లు అయినా ఉండనివ్వండి, అది అన్నెసెసరీ. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామందికి ఉండే ఒక అనుమానం అండి ఏంటంటే, సార్ గేట్లు ఎన్ని పెట్టాలి? చాలామంది ఒకటి పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు, కొంతమంది ఖచ్చితంగా 2 ఉండాలని మాట్లాడుతున్నారు, కొంతమంది 3 ఉండాలని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ చూడండి, నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, మళ్ళీ దాని శ్లోకం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రోడ్లు తీసుకుందాం. సార్ మాకు తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది, క్లియరా? సార్ మేము తూర్పులో పెడతాం, ఉత్తరంలో పెట్టొచ్చా? ఇదో ప్రశ్న ఉంది కదా చాలామందికి ఉంది. సార్ మేము తూర్పులో 2 పెట్టి ఉత్తరంలో 1 పెట్టాలా, 2 పెట్టాలా? సార్ మాకు దక్షిణం ఉంది, తూర్పు ఉంది, ఉత్తరం ఉంది. సో మేము దక్షిణం ఒక గేటు, ఉత్తరం ఒక గేటు, తూర్పులో 2 పెట్టుకుంటాం, 4. సూపర్ కదా సార్? ఓకే, రైట్. సరే, పడమర ఇంకో రోడ్డు ఉంది, 4 రోడ్లు ఉన్నాయి సార్, 4 వైపులా గేట్లు పెట్టొచ్చా? ప్రశ్న ఉంది కదా చాలామందికి అయితే ఉంది ఇది. సో నిజంగా అసలు వీటికి సంబంధించిన శ్లోకం ఏం చెప్తుంది నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చాలా ఇంపార్టెంట్ బుక్ ఏదైతే మీకు చెప్పానో, శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం, నిజంగా ఇందులో ఎన్నో కండిషన్స్ అనేవి మీకు ఉన్నాయండి. సో మీరు ఈ పుస్తకం కూడా కొనుక్కోవాలనుకుంటే సింపుల్గా దేవుళ్ళు.com వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో గమనించండి అది. సో ప్రాకారమునందు కానీ గృహమునందు కానీ ఒక దిశ యందు యుండదగు ద్వార సంఖ్య గురించి శ్లోకం ఏం చెప్తుంది చూద్దాం. ఏకదిశే బహిర్ద్వారం మహదైశ్వర్య కారణం. సో ఒక్క దిశలో ఒక్క డోర్ అనేది ఉంటే మహదైశ్వర్యానికి కారణము అని చెప్పేశారు. సో అది మీరు తూర్పు వైపా, లేదంటే గేటా, డోరా, ఏదైనా సరే ఒకటి అన్నిటికంటే ఒక ఐశ్వర్యవంతంగా ఇది మీకు పనిచేస్తుంది. చాలా సూపర్ అసలు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2వ కండిషన్ మాట్లాడదాం. ద్వారద్వయం భోగవృద్ధి, అంటే 2 ద్వారాలు ఉంటే భోగవృద్ధి, అంటే ఐశ్వర్యం నుంచి భోగవృద్ధికి వచ్చేసింది. అర్థమైందా? నెక్స్ట్ ద్వారత్రయ మశోభనం. సో 3 ఉంటే వేస్ట్, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ దుఃఖదాం రోగదాం చైవధార పుత్ర వినాశనాం బహుళం ద్వార నీచయం దోషచగ్ర భగతం. సో అర్థమైందా? నిజంగా ఒక ద్వారం అనేది మహదైశ్వర్యానికి కారణమైతే, 2 అయితే భోగభాగ్యాలు ఇస్తుంది, 3 అయితే వినాశనమే ఇస్తుంది, అది నాశనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, పుత్రులకు సంబంధించిన నాశనాన్ని కోరుతుంది. సో ఇంకా డీటెయిలింగ్లో వీటికి సంబంధించిన కండిషన్ మనం తీసుకుంటే, సో ఇది కావాలంటే మీకు ఇది పేజ్ కూడా నేను రైట్ సైడ్ పెడతాను, మీరు ఒకసారి చదవండి, అది మీకు తెలుస్తుంది. గృహమునకు గల 4 దిశల యందలి ప్రాకారపు యందు ముఖ్యమైన ముఖభాగమున గల ప్రాకారము గోడ యందు ఒక ప్రాకారపు ద్వారము ఉంచిన అత్యుత్తమము. సో మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో దాని ఆపోజిట్లో ఒక్క గేట్ మాత్రమే పెడితే అది అన్నిటికంటే ఒక టాప్ మోస్ట్ ర్యాంక్ అనేది మీకు ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు పాత ఇండ్లు, పెద్ద పెద్ద రాజులు నివసించిన ఇండ్లు కూడా గమనిస్తే కేవలం ఎంత పెద్ద కోట ఉన్న ఒక్క ఎంట్రన్స్ మాత్రమే పెడతారు.
మనలాగా నేను ఒక చిన్న గేట్ పెట్టుకుంటా, నేను ఒక పెద్ద గేట్ పెట్టుకుంటా, నాకు ఇక్కడ నుంచి బజార్ దగ్గర అవుతుంది, నేను ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటా, ఇంటి వెనకాల మాకు బజార్కు దగ్గర నేను అక్కడ ఒక గేట్ పెట్టుకుంటా, నాకు ఉత్తరం రోడ్ ఉంది నేను ఉత్తరంలో గేట్ పెట్టుకుంటా. ఇవన్నీ 100% మిమ్మల్ని డ్యామేజ్ చేసేవే, క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను. సో ఇంకా మనం డీటెయిల్గా చూస్తే, ఒక ప్రాకారపు ద్వారం ఉంచితే అత్యుత్తమము మహాభోగ భాగ్యమును కలిగించును. సో అందు 2 ప్రాకార ద్వారములు ఉంచిన భోగమును కలిగించును. ఒక దిశ యందు 3 ద్వారములు ఉంచరాదు, అది దుఃఖమును రోగమును భార్య సంతాన నాశనమును, భార్యను సంతానాన్ని రెండిటిని నాశనం చేస్తుందంట, అశుభమును కలిగించును. కనుక 3 కానీ అంతకు మించి కానీ బహుళ సంఖ్యలో కానీ గృహ ముఖ భాగములో కానీ గృహానికి కానీ నెక్స్ట్ కాంపౌండ్ గేట్కి కానీ ఎక్కడ పెట్టకూడదు. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇంకోటి, కొన్ని సందర్భాలలో చాలామంది డౌట్స్ ఏమడుతారంటే, సార్ ఒకటే వైపు 3 ఉండొచ్చా? సో 3టికి సంబంధించిన కండిషన్ కూడా చెప్తాను చూడండి. వరుసగా 3 ద్వారములు ఉన్న శివనేత్ర తుల్య దోషప్రదమై శోకము భయము నాశనాన్ని కలిగించును. అది మీరు గేట్లు పెట్టినా డోర్లు పెట్టినా డేంజరే. సో ఏ వైపు అయినా సరే 100% సూపర్ అండి అది. నెక్స్ట్ 4 రోడ్లు ఉన్న 4 గేట్లు పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఒక్క మెయిన్ గేట్ నుంచి మాత్రమే ఎంటర్ అవ్వాలి, మిగతా ఏ గేట్ల నుంచి కూడా ఎవరు కూడా ఎంట్రీ కావద్దు. చాలామందికి వీటికి సంబంధించిన డౌట్స్ అనేవి ఉన్నాయి. కావాలా మీకు 4 డోర్లు పెట్టుకోండి, 4 డోర్లు పెట్టుకోండి, కానీ గేట్ మాత్రం బయటికి వెళ్ళేది కేవలం ఒక్క గేట్ మాత్రమే అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులోనే ఒక చిన్న పాయింట్ ఇచ్చారు అడిషనల్గా, అదేంటంటే గృహసింహద్వారము వెడల్పు కంటే ప్రాకార వాస్తు ద్వారము వెడల్పు తగ్గి ఉండరాదు. అంటే ఇక్కడ అంతరార్థం చూడండి, ఈ గేట్ ఈ డోర్ అనేది చిన్నగా కనిపిస్తుంది, దీనికంటే మించిన గేట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? కారణం కూడా నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలామందికి వీటి గురించి డౌట్ ఉంటుంది. సో ఇది మీ డోర్ అండి. సో బయట కాంపౌండ్కి పెట్టే డోరు పెద్దది పెడితేనే దీనికి కమ్మీలు వస్తాయి. ఓకేనా, సో ఇందులో పడకుండా ఇది విడతెక్కున్నప్పుడు ఈ డోర్కి ఎలాంటి దోషం లేకుండా క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మెయిన్ డోర్ అపోజిట్ ఏదైతే గేట్ పెడతామో దానికి దిమ్మెల్లాగా కడతారు. ఆ దిమ్మెలు ఎప్పుడూ కూడా మన డోర్లో పడకూడదు, ఆ మూలలు కోణాలు పడొద్దు. అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, గృహ సింహద్వారం ఉన్న నేలమట్టము కంటే ప్రాకార వాస్తు ద్వారము నేలమట్టము ఎత్తు తగ్గి ఉండవలెను. అంటే మీ యొక్క గృహం అనేది ఏ హైట్లో అయితే ఉంటుందో ఆ హైట్ కంటే డౌన్లో ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, రోడ్ అన్నిటికంటే డౌన్, రోడ్ కంటే మన యొక్క ప్లాట్ అనేది కొంచెం ఎత్తు ఉండాలి, మన ప్లాట్ కంటే మన ఇల్లు అనేది ఎత్తు ఉండాలి. ఎందుకంటే మీరు డోర్ అనేది ఒక 2 అడుగుల హైట్ పెడితే గేట్ అనేది 2 అడుగుల డౌన్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు దిగుతూ బయటికి వెళ్ళాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్. ఇక్కడ పాయింట్ అర్థమైందా? అలా కాకుండా, సార్ మేము ఇల్లు కట్టుకున్నాం, ఒక 3 సంవత్సరాలు అయిపోయింది, దాని తర్వాత ఏమైందంటే మా రోడ్డు మొత్తం హైట్ అయిపోయి మేము మొత్తం ఇదంతా పెంచాల్సి వచ్చింది, సో మేము దిగుతూ వెళ్తాం, అది 100% రాంగ్ అండి. ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను, ఇక్కడే చెప్పేస్తాను. మీరు గేట్ నుంచి దిగిన తర్వాత మళ్ళీ మీ ఇంటిలోకి ఎక్కే విధంగానే ఉండాలి. అంటే మీ ఇల్లు అనేది హైట్లోనే ఉండాలి, మీ గేట్ హైట్లో ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉండే మీ చుట్టూ స్థలం ఏదైతే అది డౌన్లోనే ఉండాలి. అంటే ఆటోమేటిక్గా మీరు దిగినా మళ్ళీ రేస్కి వెళ్తున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నిజంగా శాస్త్రంలో మహర్షులు ఎన్ని పాయింట్స్ చెప్పారనేది అయితే మనం అసలు తెలుసుకోలేమండి. చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో గృహ సింహద్వారపు పొడవు కంటే ప్రహరీ గేటు పొడవు అనగా ఎత్తు మించి ఉండరాదు. సో నెక్స్ట్, నివాస గృహముల యందు కొంచెము తగ్గి ఉండును. రైట్, ఓకే. ప్రాకారం దిశనందు, ఓకే, రైట్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇంకా ఈ ప్రాకార ద్వారం అంటే గేట్కి ఎప్పుడూ కూడా
100% అపోజిట్ నుంచి కానీ మూలల నుంచి కానీ పోర్ట్లు కానీ డోర్లకు పోర్ట్లు కానీ లేకపోతే డైరెక్ట్ మీ రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్ పోర్టు కానీ వీధి చూపు వీధి పోటు ఇలాంటివి ఏమీ ఉండొద్దు. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పారంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మన యొక్క డోర్ హైట్ ఎంతైతే ఉందో ఆ డోర్ హైట్ కంటే మించి గేట్ ఉండొద్దు అని చెప్పారు. ఒకవేళ అట్లా ఉంటే మన డోర్ ఒక 7 అడుగులు 2 ఫీట్ అంటే బయట ఖాళీ స్థలం నుంచి 2 ఫీట్ హైట్లో కట్టుకున్నాం. సో 7 అడుగులు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 9 అడుగులు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ డోర్ యొక్క సెంటర్కి అంటే 7 అడుగులు అంటే 3.5 అడుగులు బయట 2.5, సో 5.5 అడుగుల గేట్ మాత్రం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మీరు ఇంట్లో ఇట్లా నుంచుంటే ఆ గేట్లోని వ్యక్తి కనబడతాడు. ఆ విధంగా మీరు మెయింటెనెన్స్ అనేది చేయాలి. సో ద్వారాలకు సంబంధించి గేట్లకు సంబంధించి ఎన్నో నియమాలు ఎన్నో కండిషన్స్ ఎవరెవరో మాట్లాడతారండి. నేను దీంట్లో అయితే ఉన్నదంతా మీకు చెప్పేశాను, ఇంకా మీకు పక్కన చూపించాల్సిన పని కూడా లేదనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని రోడ్లన్నా ఉండనివ్వండి. సార్ మళ్ళీ డౌట్లు వస్తాయి, సార్ మేము డోర్ ఇక్కడ పెడదామనుకుంటున్నాం, ఇక్కడ పెడదామనుకుంటున్నాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ అట్లా ఉండదండి. మెయిన్ డోర్ ఎక్కడ పెడతామో దాన్ని బట్టి మాత్రమే ఈ గేట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. మీకు ఎన్ని రోడ్లు అయినా ఉండనివ్వండి, అది అన్నెసెసరీ. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఒక్క గేట్ అన్నిటికంటే టాప్, 2 అనేది సెకండరీ, 3 అయితే ఇంకా దరిద్రము. సో 3 ద్వారాలుంటే రోగము, నాశనము, దుఃఖము విత్ శ్లోకంతో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీనికి మించి అయితే మీకు ఎవరు కూడా ఏపీ తెలంగాణలో చెప్పరండి, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇలాంటి వాస్తు రహస్యాలు ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థం కోసం అన్నీ దాచిపెట్టుకుంటున్నారు. అట్లీస్ట్ మాలాంటి వ్యక్తులు ఏవైతే మీకు ఇలాంటి సమాచారం అందిస్తున్నామో మీరు మాలాంటి వ్యక్తులకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వాస్తు రహస్యాలు మీ అందరికీ మేము షేర్ చేస్తాం, అంటే ప్రజలందరికీ షేర్ చేస్తాం. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.